మనందరికీ బాగా పరిచయమైన స్త్రీ ఈ దినాన ఆ స్త్రీని గురించి ధ్యానించుకుందాము. రూతు గ్రంథం రూతు గ్రంథం 4 అధ్యాయము 11 వచనం. ఎవరైనా చదువుతారా? రూతు గ్రంథము 4 అధ్యాయము 11 వచనము. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఇక్కడ ఆ మరి బోయజు రూతుని పెళ్లి చేసుకుంటున్నప్పుడు అక్కడ వారు సాక్షులుగా పెద్దలు ఉంటూ వచ్చారు. మరి వారు ఇక్కడ రాహేలు అంటే ఇశ్రాయేలు వంశమును వర్ధిల్లింప చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగా కానీ అక్కడ వాళ్ళు చెప్తూ వచ్చారు. మరి ఇక్కడ రాహేలు లేయా వీళ్ళిద్దరు సిస్టర్స్ తెలుసు మనకి. మరి రాహేలు చిన్నదా పెద్దదా? రాహేలు మరి ఇక్కడ చిన్నదైనప్పటికీ కూడా మొదటిగా రాహేలు పేరు ప్రస్తావిస్తూ వచ్చారు కదా ఇక్కడ. మరి ఆమె రాహేల్ ఏం చేసిందంటే ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్లింప చేసిందిగా మనము రాహేల్ను తర్వాత లేయాను చూస్తాము. కనుక ఇప్పుడు రాహేలుని గురించి మనము చూద్దాము. రాహేలు జీవితాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందాము. మరి రాహేలు మనకు బాగా తెలుసు. ఎవరంటే రాహేలు లాబాను కుమార్తెగా, యాకోబుకు ప్రియమైన భార్యగా, యోసేపు బెన్యామీనులకు తల్లిగా మనం చూస్తాము. మొట్టమొదటిగా ఇక్కడ ఒక వ్యక్తిలో బలాలు బలహీనతలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి. మరి అది శరీర బలహీనత అవ్వచ్చు, అది ఆత్మీయ బలహీనత అవ్వచ్చు. అది ఏ విషయంలో అయినా కానీ కొన్ని బలాలు బలహీనతలు ఉన్నట్లుగానే రాహేలు జీవితంలో కూడా కొన్ని బలాలు బలహీనతలను ఈ దినాన మనము చూద్దాము. ఆదికాండము 29 అధ్యాయంలో మనం చూద్దాము. ఇక్కడ యాకోబు తన అన్నైనటువంటి ఏసావుని మోసం చేసి మరి ఆశీర్వాదాలు తండ్రి దగ్గర నుండి పొందుకున్న కారణాన్ని బట్టి మరి ఏసావు తన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి తన తల్లి సలహా మేరకు యాకోబు ఏం చేస్తాడు, తన మామ అయిన లాబాను ఇంటికి ప్రయాణమై వెళ్తాడనమాట. ఆ విషయం మనందరికి తెలుసు కనుక మరి ఇక్కడ 29 అధ్యాయము మనము మొదటి వచనం నుంచి చూద్దాము. యాకోబు బయలుదేరి తూర్పు జనముల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని దొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోటు నుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా మీరెక్కడి వారని అడుగగా వారు మేము హారాను వారమనిరి. అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుదమనిరి. కాబట్టి ఇక్కడ యాకోబు మరి లాబాను ఇంటికి ప్రయాణమై హారానికి చేరతాడు. అక్కడ ఉన్న పెద్దల్ని మరి అది అక్కడ కొత్త ప్లేస్ కాబట్టి తను వచ్చిన ప్లేస్ తనకు తెలియదు కాబట్టి మరి తన మేనమామ అయిన లాబాను ఇంటి అడ్రస్ తెలియదు కాబట్టి అక్కడ వారిని అడుగుతూ వచ్చాడు. ఏమని మరి లాబాన్ని మీరు ఎరుగుదరా అన్నప్పుడు అతను అవును మేము ఎరుగుదము, అతడు క్షేమంగా ఉన్నాడా అని అడుగుతాడు యాకోబు. మరి అడిగినప్పుడు క్షేమంగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పారనమాట. అప్పుడు రాహేలు ఏం చేస్తుందంటే 9వ వచనంలో అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. ఇక్కడ రాహేలు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ తను గొర్రెలను మేపేదిగా ఉంటూ వచ్చింది. మరి ఆ దినాల్లో మరి ఎక్కువగా గొర్రెలను మేపే వాళ్ళు పురుషులుగా ఉంటారు. మరి ఇక్కడ రాహేలు తను గొర్రెల మందను కాచేదిగా ఉంది అని అంటే
తను చాలా ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తిగా మనం చూడొచ్చు. తను తన తండ్రికి సహాయం చేసే బిడ్డగా ఉంది. మరి తను హ్మ్. కష్టపడే తత్వం కలిగిన వ్యక్తిగా మనము రాహేల్‌ని చూస్తాము. మరి రాహేల్‌లో ఉన్న ఇది బలం అన్నమాట. కాబట్టి మా మరి అట్లా కష్టపడి తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చిందనమాట. సామెతలు 30లో కూడా 30 అధ్యాయంలో కూడా మనం చూస్తాము. ఆమె చేతులు కష్టపడేదిగా ఉంటదని కదా! మరి అట్లా ఆ స్త్రీ చాలా కష్టపడేదిగా మరి ఉంటూ వచ్చింది రాహేలు. మరి తర్వాత మనం చూసినట్లయితే తను అసూయ చెందిన స్త్రీగా ఉంది. మరి మనకు తెలుసు యాకోబు రాహేల్‌ని ఎంతగా ప్రేమిస్తాడంటే, మరి ఆమెని పెళ్లి చేసుకోవాలని తన మామ అయిన లాబాన్ దగ్గర కొలువు చేస్తాడు. మరి కొలువు చేసి 7 సంవత్సరాలు నువ్వు కొలువు చెయ్యి. నేను నీకు రాహేల్‌ని ఇచ్చి పెళ్లి చేస్తానని తను అన్నప్పుడు మరి యాకోబు రాహేల్ కోసము మరి 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. అది 16 వచనంలో ఉంటుంది. 29 అధ్యాయం 16 వచనము. లాబానుకి ఇద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు కలిగింది. రాహేలు రూపవతియు సుందరియునయుండెను. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తానంటాడు. మరి అందుకు లాబాను ఆమెను అన్నినికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. అయినను అతడు ఆమెను ప్రేమించటం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచాయన్నమాట. ఇదంతా మనకు తెలుసు. ఎక్కువగా అంటే చెప్తే టైం సరిపోదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను. మరి తను చేస్తాడు. చేసి ఆ దినాలు సంపూర్ణమైనప్పుడు మరి నేను నా భార్యకి నేను రాహేల్‌ను నాకిచ్చి పెళ్లి చేయమని మరి లాబాన్ని అడిగినప్పుడు అతడేం చేస్తాడంటే రాత్రి వేళ తన 23వ వచనం తన కుమార్తె అయిన లేయాను అతనికిచ్చి పెళ్లి చేస్తాడు. మరి నాకు కూడా చాలా డౌట్ వచ్చేది ఒకప్పుడు. అదేంటి రాహేల్‌ని గదా ప్రేమించాడు. యాకోబు మరి తను లేయాని చూసి ఈమె లేయా కదా అని అడగాలి గదా! మరి అలా ఎట్లా పెళ్లి చేసుకున్నాడు అని నాకు అప్పట్లో డౌట్ ఉండేది. తర్వాత నాకు దేవుడు దాన్ని క్లియర్ చేస్తా వచ్చాడు. ఎట్లా అంటే ఇప్పుడు గూడా మనము వివాహం చేసేటప్పుడు స్త్రీలకి వెయిలేస్తారు. వెయిలంటే అదొక ముసుగులాగా ఉంటుంది కాబట్టి, ఆ ముసుగు మరి ఇప్పుడు లేటెస్ట్ అంటే మోడ్రన్ యుగం గాబట్టి, మరి ట్రాన్స్‌పరెంట్‌గా మనం వెయిల్‌ని పెండ్లి కుమార్తెకి ధరింపజేస్తున్నాం. కానీ ఆ దినాల్లో మరి ముసుగు వేసేవాళ్ళంట. అంటే అంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేది కాదు. కాబట్టి ముసుగు వేసి స్త్రీలను ఇచ్చి పెళ్లి చేస్తారంట. ఆ స్త్రీని చూపిచ్చేవాళ్ళు కాదు. కాబట్టి మరి యాకోబు అక్కడ మోసగింపబడుతూ వచ్చాడు. తను ముసుగు మరి లేయాకి ముసుగు వేసి మరి లాబాను మోసం చేస్తూ వచ్చాడు. యాకోబుకి తెలీదు పాపం. లాబాను యాకోబు కంటే పెద్ద మోసగాడని యాకోబు తర్వాత తెలుసుకుంటూ వచ్చాడనమాట. మరి ఆ రీతిగా అతను ఏంటి నాకు లేయాని తర్వాత తెలుసుకొని ఉదయము 25 వచనం ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో నువ్వు నాకు చేసిన పనేంటి అని అడుగుతాడు. నేను రాహేల్ కోసమే కదా నీకు కొలువు చేశాను. ఎందుకు ఇట్లా నన్ను మోసపుచ్చావు అని అడిగినప్పుడు లాబాన్ ఏం చెప్తాడంటే పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్నిచ్చుట మా దేశ మర్యాద కాదని ఎంతో తెలివిగా ఆన్సర్ ఇస్తాడనమాట. కాబట్టి ఇంకా ఇక్కడ చేసేది ఏమీ లేక యాకోబు ఏం చేస్తా వచ్చాడు మళ్ళా ఇంకా ఏం పర్వాలేదు ఇంకా నీకు మళ్ళా నువ్వు 7 సంవత్సరాలు కొలువు చెయ్యి మరి అప్పుడు నేను రాహేల్‌ను మళ్ళా ఇచ్చి నీకు పెళ్లి చేస్తానన్నప్పుడు ఆ రీతిగా మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేసి మొత్తం రాహేలు కోసం 14 సంవత్సరాలు కొలువు చేస్తా అంటే కష్టపడ్డాడు. మరి చివరికి రాహేల్‌ను వివాహం ఆడతాడు. మరి లేయా ఇక్కడ మొదటగా లేయాతో వివాహం జరగటాన్ని బట్టి తనకి సంతానం ఇస్తూ వచ్చాడు దేవుడు. మరి లేయా గొడ్రాలుగా ఉందన్నమాట. అది 32వ వచనంలో ఉంటదన్నమాట. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూశాడని చెప్తది. తర్వాత అదంతా మనకు తెలుసు. కాబట్టి ఈమె గొడ్రాలుగా ఉండటం బట్టి ఇక్కడ ఏం చేస్తుంది మరి 30 అధ్యాయానికి వచ్చినప్పుడు రాహేలు 30 అధ్యాయము మొదటి వచనం. రాహేలు తను యాకోబునకు పిల్లలు కనుకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చెదనని తన భర్తని తను విసిగిచ్చేదిగా ఉందన్నమాట.
మరి ఇక్కడ శరీర తత్వం కొంచెం రాహెల్లో పనిచేస్తూ వచ్చింది. నేను చెప్పాను కదా మొదటగానే, శరీర తత్వము కొన్ని శరీర బలహీనతలు, ఆత్మీయ బలహీనతలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి గనక, మరి ఇక్కడ రాహేల్లో ఆ శరీర తత్వాన్ని మనం చూస్తూ ఉన్నాము. దాన్ని బట్టి ఆమె తన భర్త అయిన యాకోబుని నిలదీస్తుందన్నమాట. అంటే అసూయ చెందేదిగా, అక్కకు పిల్లలు ఉన్నారు నాకు కలగలేదు అని. మరి ఆ అసూయ మనకి శరీర తత్వానికి చాలా అది ప్రమాదకరం అన్నమాట. ఆ శరీర క్రియ భయంకరమైన పాపంగా ఉంటది కాబట్టి, మరి పౌలు కూడా ఏం చేశాడు, దావీదు మీద అసూయ పడుతూ వచ్చాడు. మరి మనం నిన్నటి దినంలో ఉమ్, దా మరి మన బ్రదర్ వాక్యం చెప్పిన రీతిగా, మరి తను కూడా శరీర తత్వాన్ని బట్టి పౌలు కూడా మరి దావీదు గొల్యాతును జయించినప్పుడు ఆ మరి దా సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అని ప- జనులు పొగిడినప్పుడు అతనికి అసూయ వచ్చింది కదా. అసూయ వచ్చి ఏం చేస్తాడు, దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తా వచ్చాడు. కాబట్టి అది కీడికే గాని ఆ అసూయ ఆ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని రాహేల్ గుర్తించలేకపోయింది కదండి. మరి ఆ దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా తను ఇక్కడ కనిపించడం లేదు. మరి మన ప్రతి అవసరతను తీర్చేది దేవుడు కనుక మనం ప్రార్థించాలి. ప్రార్థించి మన అవసరతలు, మన సమస్యలు మనము ఆ దేవుని ఎదుట పొందుకోవాలన్న విషయం అప్పట్లో రాహేలుకి సరిగా తెలియలేదు. తన శరీర తత్వం తనలో పనిచేస్తుండటం బట్టి తను ఆ రీతిగా ప్రవర్తిస్తూ వచ్చింది. లేదు నాకు పిల్లల్ని ఇవ్వకపోతే నేను చనిపోతాను అని, నేను చచ్చిపోతానని తను యాకోబుని నిలదీస్తుంది అనమాట. ఈ దినాల్లో కూడా యవన బిడ్డలు చిన్న సమస్యలకే చనిపోయేవారుగా ఆత్మహత్యలు చేసుకుంటూ వస్తున్నారు కదండి. మనం చూస్తున్నాము ఎంతో. మరి పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని, మరి కదా వారు అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వట్లేదని, మరి ఇది ఆ, ఆ కుటుంబంలో ఉన్న సమస్యల కారణంగా చిన్న చిన్న విషయాల్లో మరి సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. ఆ రీతిగా మనం ఉండకూడదు కదా. మనము శరీర తత్వ దేవుని మీద ఆధారపడాలన్నమాట. కాబట్టి ఆమె అక్కడ మన తనకున్న సౌందర్యాన్ని, తనకున్న ఆ దేవుడిచ్చిన ఆ తలాంతును తను గుర్తించలేకపోతూ వచ్చింది రాహేలు. మరి ఉమ్, తను కూడా ఉమ్, తా- ఆ, మనకి టాలెంట్స్ దేవుడు ఇస్తాడు కదండి. మరి అందరిలో ఏదో ఒక తలాంతు, అంటే దేవుడు పాటలు పాడే వరము, వాక్యం చెప్పేవాళ్ళు కొంతమంది బాగా చెప్తారు, కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది వాక్యాన్ని బాగా చదువుతారు, రెఫరెన్స్లు ఇస్తారు. అలాంటి రక్షింపబడిన ప్రతి వ్యక్తికి దేవుడు తలాంతులను ఇస్తూ వస్తాడు. ఆ తలాంతులను తను మరి ఇక్కడ తను చాలా సౌందర్యవతిగా మనం చూస్తాము. కానీ మరి యాకోబు తను ఎంతగా ప్రేమిస్తూ వచ్చాడో అది తను గుర్తించలేక, తనకున్న దేవుడిచ్చిన ఆధిక్యతను గుర్తించకుండా ఇతరుల మీద అసూయపడే వ్యక్తిగా ఉంటూ వచ్చింది అనమాట. కాబట్టి ఆ రీతిగా మనం ఉండకూడదని దేవుడు తెలియజేస్తా వచ్చాడు. మరి ఆ రీతిగా మానవ ప్రయత్నాలన్నీ కూడా తనకి పిల్లల కోసము తను ఎన్నో విధాలుగా చేస్తూ వచ్చింది, మనుషుల మీద ఆధారపడుతూ వచ్చింది. అందుకే 118వ కీర్తన 8వ వచనంలో చెప్పారు కదా, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని. అది మరి దేవుడు ఆ రీతిగా తర్వాత ఆ రూబేను పుత్రదాత వృక్ష ఫలాలు తన తల్లికి లేయర్ తీసుకుని వచ్చినప్పుడు మరి అవి కూడా తను కొనుక్కునే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఇట్లా రకరకాలుగా మానవ ప్రయత్నాలన్నీ చేసి విసిగిపోయింది. కానీ తనకి గర్భఫలము దేవుడు ఇవ్వలేదు అప్పటికి. కాబట్టి తర్వాత తను తెలుసుకొని ఏం చేసింది, మరి 30 అధ్యాయంలోనే చూస్తాం మనము. ఆ 30 అధ్యాయము తను ఆ ఆ, 22వ వచనంలో చూద్దాము. రాహేలు జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భమును తెరిచెను. రాహేలు అప్పుడు రాహేలుకి ఆ అర్థమైంది, ఇక మానవ ప్రయత్నం వ్యర్థము కాబట్టి విసిగిపోయి నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను, దేవునికి ప్రార్థిస్తాను అని చెప్పి దేవునికి ప్రార్థించింది అనమాట. రాహేలుని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భమును తెరిచెను.
కాబట్టి మనం మన సమస్యలు తీర్చేదెవరు? దేవుడు. మనకున్న ప్రతి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేది దేవుడు. కాబట్టి మనం ఏదైనా మన జీవితాల్లో కష్టాలొచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులొచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. కాబట్టి మరి ఇర్మియా 33:3 వచనాల్లో కూడా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్తా ఉన్నాడు. మరి కీర్తనలో 65:2లో కూడా మరి ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అవును. మన ప్రభు ప్రార్థన ఆలకించే ప్రభువు కదండీ! మనకు ఉత్తరమిచ్చే దేవుడు. కనుక మనం ప్రార్థించటమే తరువాయి దేవుని సన్నిధిలో. వెంటనే మనకి ఆన్సర్ ఇస్తాడు దేవుడు. కాబట్టి ఇక్కడ తను దేవునికి మొరపెడుతూ వచ్చినప్పుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చాడన్నమాట. ఇచ్చి అతను అప్పుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. నా నిందను తొలగించాడు. నాకు ఒక కుమారుని మళ్ళా దయచేస్తాడని అని ఆమె అనుకుంటూ వచ్చింది. కాబట్టి అతను ఫస్ట్ రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయమని అడుగుతాడనమాట. కాబట్టి ఇక్కడ రాహేలు మొదటి కుమారుడైన యోసేపును దేవుడు బహుమానంగా ఇచ్చాడు. మరి యోసేపు జీవితం మనకు తెలుసు కదా! ఇందాకే మనము ప్రార్థించాం కదా! దేవుడు నిన్నటి గత రాత్రి కాలంలో బ్రదర్ ద్వారా యోసేపు యొక్క జీవితాన్ని మనకి తెలియజేస్తూ వచ్చాడు. తను దేవుని యొక్క మన ఆత్మను కలిగిన వాడుగా ఉన్నాడనమాట. అక్కడ ఐగుప్తు దేశం మీద మరి తన్ని అధికారిగా ఉంచినప్పుడు మరి ఐగుప్తు దేశంలో కరువు వచ్చినప్పుడు మరి వారి మరి ఇస్రాయేల్ వాళ్ళందరినీ కూడా ఆయన పోషిస్తూ వచ్చాడు. తన అన్నదమ్ముల్ని తన తండ్రిని పోషిస్తూ వచ్చాడు కదండి. మరి ఆ రీతిగా దేవుడు తన్ని హెచ్చిస్తూ వచ్చాడు. మరి తర్వాత మళ్ళా ఈమె ఏం చేసింది ఇంకా సరే వెళ్ళమని పంపమని యాకోబు అడుగుతాడు. తన భార్యని బిడ్డని తీసుకొని మళ్ళా తన తండ్రి ఇంటికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఆ మరి ఆ లాభాన్ని అడుగుతాడు. తన న- తన పిల్లల్ని తర్వాత చూడండి ఇక్కడ ఆ ఆదికాండము 31 అధ్యాయము ఆదికాండము 31 అధ్యాయము 3వ వచనం. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకును నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా యాకోబు పొలంలో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపించి వారితో ఇట్లనెను నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి ఉమ్, నేను కొలువు చేశాను. అయినా మీ తండ్రి నన్ను మోసం చేస్తా వచ్చాడు. నా జీతాన్ని మారుస్తూ వచ్చాడు. కాబట్టి మరి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అని చెప్పినప్పుడు ఇక్కడ రాహేలు యాకోబ్ ఇక్కడ లేయా వాళ్ళు తన భర్త మాటకి లోబడుతూ వచ్చారు. విధేయత చూపిస్తూ వచ్చారు. అది 31 అధ్యాయము 14 వచనంలో మనం చూస్తాము. అందుకు రాహేలును లేయాయు ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తిగా తినివేసెను. ఉమ్, దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతియు మాదియు మా పిల్లలది అయిన ఉన్నది కదా. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లల్లా చేయమని అతనికి ఉత్తరం ఇస్తా వచ్చారు. చూడండి ఇక్కడ ఎంత మార్పు వచ్చిందో ఆ లేయా రాహేల్లో. వాళ్ళు ఏం చెప్పారు? తన భర్త వెళ్ళిపోదాం అన్నప్పుడు వీళ్ళు అంగీకరిస్తూ వచ్చారు. భర్తకి విధేయత చూపిస్తూ మరి నువ్వు దేవుడు ఏదైతే నీకు చెప్తూ వచ్చాడో అది చేయమని వీళ్ళు చెప్తూ వచ్చారనమాట. కానీ ఇక్కడ రాహేల్ మళ్ళా శరీరత్వత్వం ఇంకా నాయన పూర్తిగా తనలో పోలేదు. తను ఏం చేస్తా వచ్చింది? మరి తండ్రి ఇంట ఆ ఆ మరి విగ్రహాన్ని దొంగిలించిందిగా ఉంటూ వచ్చింది. ఆ దినాల్లో మరి ఆ ప్రతి ఆ గృహానికి ఒక గృహం అనేది విగ్రహం ఉంటదన్నమాట. ఆ గృహ దేవతల్ని వారు స్టేటస్ గా పెట్టుకుంటారన్నమాట. ఆ గృహ దేవతను వాళ్ళు పూజిస్తారు. ఆ గృహ దేవత వారికి ఆస్తి పత్రాలుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి రాహేల్ ఏం చేసింది? ఆ గృహ దేవతని దొంగలించి తీసుకొచ్చింది. ఇక్కడ రాహేల్లో మళ్ళీ శరీర తత్వం పనిచేస్తూ తను దొంగిలించేదిగా ఉంది. మరి లాబాను మళ్ళా వీరు
తన ఇంటికి కనాన్ దేశానికి, తన తండ్రి అయిన కనాన్ దేశానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు లాబాన్ తరుముతూ వస్తాడు. లాబాన్ తరిమి కలుసుకొని ఎందుకు నువ్వు ఇట్లా చేశావు అని చెప్పి అడుగుతాడు. అక్కడ మళ్ళీ ఆది కాండము 31 అధ్యాయంలోనే చూస్తాం మనం. 31, 31 ఇక్కడ చెప్తాడనమాట. ఆ పౌలు అదే లాభాన్ని తరుముతూ ఉన్నప్పుడు మరి లాభాన్ని దేవుడు దర్శిస్తాడు. దర్శించి నువ్వు ఆ, జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్త సుమి. దేవుడు ఇక్కడ 29వ వచనము, దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకుకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పను గనుక మరి నువ్వు నీ తండ్రి ఇంటి మీద వాంచగలవాడే వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము, నా దేవతల నేల దొంగిలించితివనగా యాకోబు నీవు బలం అని అడుగుతాడు. అడిగినప్పుడు మరి లే- నా దేవతను ఎందుకు దొంగిలించావు అన్నప్పుడు యాకోబుకి తెలియదు ఇక్కడ రాహేలు దొంగిలించిన సంగతి. మరి ఆ నువ్వు అప్పుడేం చెప్తాడంటే, అక్కడ ఎవరికైతే ఆ విగ్రహం దొరుకుతుందో వారు చనిపోతారు అని చెప్పి చెప్తాడు యాకోబు. అది ఎక్కడంటే 32వ వచనము, ఎవరి వద్ద ఈ దేవతలు కనబడినో వారు బ్రతకకూడదు అని చెప్పి ఆ యాకోబు ఆ మాట చెప్తాడనమాట. ఈమె రాహేలు దొంగలించింది ఆ విగ్రహం, తన్ను ప్రేమిస్తూ వచ్చింది కనుక అది తనకి మరణ శాసనంగా అవుతుందనే విషయాన్ని తను గుర్తించలేకపోతూ వచ్చింది రాహేలు. కాబట్టి మనం కూడా విగ్రహారాధన దేవునికి హేయం అని తెలుసు కదా. కాబట్టి దొంగలించుట అనేది 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞగా ఉంది. నువ్వు దొంగిలించకూడదని. మరి ఇక్కడ రాహేలు శరీర తత్వాన్ని బట్టి తను మరి ఆ దొంగతనం చేసింది. మరి తండ్రి వెతుకుతూ ఉన్నప్పుడు మరి తను కడగా ఉన్నానని అబద్ధం చెబుతూ వచ్చింది. ఇక్కడ అబద్ధం కూడా, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు అని మనకి దేవుడు తెలియజేస్తా వచ్చాడు. ఇక్కడ మరి ఇక్కడ తండ్రి తను అడిగినప్పుడైనా తను నిజం చెప్పకుండా అబద్ధం ఆడుతూ వచ్చిందనమాట. కాబట్టి అట్లా ఈ అబద్ధములాడే స్త్రీగా ఉండకూడదు అనమాట. రాహేలు ఇట్లా మొదటిగా అబద్ధం ఆ దొంగతనం చేసింది, అబద్ధాలు ఆడుతూ వచ్చిందనమాట. అయినా దేవుడు ఆమె పట్ల కృప చూపిస్తూ వచ్చాడు. అది పాపం మరణ శాసనంగా మారింది. తను త- తన అబద్ధం చెప్తా వచ్చింది. మరి అబద్ధము ఆ, మ- వీళ్ళు ఎవరంటే అననీయ సప్పీరాలు కూడా అబద్ధం ఆడుతూ వచ్చారు కదా. మరి ఈ పొలాన్ని ఇంతకీ అమ్మారా అని అడిగినప్పుడు మరి అబద్ధం ఆడుతూ ఇంతకీ అమ్మామని చెప్పినప్పుడు వారు అక్కడికక్కడే చనిపోతూ వచ్చారు. మరి ఇంకా గెహాజీ కూడా మరి నయమాన్ యొక్క ధనాన్ని ఆశించి తను కూడా ఆ ధనం కోసం పరిగెత్తి వెళ్ళినప్పుడు మరి ఎలీషా అడుగుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పినప్పుడు అతడు అబద్ధం ఆడుతూ వచ్చాడు. నయమానుకున్న కుష్టును అతడు పొందుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం అబద్ధాలు చెప్పకూడదు. మరి అటువంటి శరీర బలహీనతలు ఉన్నప్పటికీ కూడా మరి మన దేవుడు సత్యదేవుడు కనుక సత్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. దేవుడు చెప్పాడు కదా, నేనే మార్గము సత్యం అని. కనుక ఆమె సత్యాన్ని పలకకుండా అబద్ధం చెబుతూ వచ్చింది. కనుక తను మరి ఆ తన తండ్రి ఏంటి బట్టి అతను చిన్న చిన్న వయసులోనే చనిపోతూ వచ్చింది. మరి ఆదికాండము
ఇక్కడ 35వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. దేవుడు నీవు యాకోబుతో నువ్వు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుమని చెప్తాడు. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకునుడి, మనం లేచి బేతేలుకు వెళ్తామని చెప్తాడన్నమాట. చెప్పినప్పుడు ఇక్కడ రాహేల్ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ అన్య దేవతలను పారవేస్తూ వచ్చారు. కాబట్టి మరి రాహేలు తనకున్న బలహీనతలన్నీ కూడా దేవుని ఇంటి అయిన బేతేలుకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా తను తీసివేసేదిగా ఉంటూ వచ్చిందనమాట. తనలో ఉన్న శరీర తత్వాన్ని అంతా కూడా పూర్తిగా తీసివేసుకుంటూ వచ్చింది. మరి తను అన్న దేవతలను పారవేసి అక్కడున్న వారందరూ కూడా మీ యొద్దనున్న అన్న దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకునుడి. కాబట్టి మొదటిగా అన్ని దేవతల్ని తీసివేసేశారు. మరి అన్ని దేవతలు దేవునికి విగ్రహారాధన దేవునికి ఇష్టం లేదు. అది పెద్ద దేవునికి పాపం పాపం కనుక దేవుడు దాన్ని ద్వేషిస్తాడు కనుక ఆ విగ్రహాన్ని తను వేసేదిగా తాను మరి దేవుని ఎదుట దేవునికి మనకి ఏదైతే శరీర తత్వము పనిచేస్తుందో అది విగ్రహం కిందకి లెక్కగా వస్తుంది. కాబట్టి దేవుడు మరి ఆ విగ్రహాలను వీళ్ళని తొలగించుకుంటూ వచ్చారు. మరి వాళ్ళను పరుచుకుంటూ వచ్చారు కదా. మొదటగా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మరి ఆ రీతిగా రాహేలు తన హృదయాన్ని శుద్ధిపరచుకుంటూ వచ్చింది చివరిగా కదండి. తన ప్రయాణంలో ఉన్న జీవిత ప్రయాణంలో తన అడుగుల్ని ఏ రీతిగా మొదట హారాన్ అంటే అది విగ్రహాలు కలిగిన దేశంగా విగ్రహారాధనతో కూడిన మనుషుల మధ్య ఉన్న తను మరి అక్కడి నుంచి ప్రయాణమై తన అడుగుల్ని ఏ రీతిగా దేవుని వైపుకు అంటే బేతేలి అనే దేవుని ఇంటికి ఏ రీతిగా తను వస్తూ వచ్చిందో మరి మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. తన శుద్ధిపరచుకుంది, తన హృదయాన్ని మొదటగా దేవుని ఎదుట శుద్ధి చేసుకుంది. మన హృదయంలో ఉన్న పాపాన్ని అంతటిని కూడా తొలగించుకొని మరి దేవుని యొద్దకు శుద్ధీకరించుకోవాలి. అందుకని మరి దావీదు కూడా తను పాపం చేసినప్పుడు ఏమని చెప్తాడు, మరి నాకు శుద్ధ హృదయం కలుగునట్లు నా హృదయాన్ని నువ్వు కడుగుమని ప్రార్థిస్తాడు. కాబట్టి మన హృదయాల్లో ఉన్న అపవిత్రతని ఆ పాపాన్ని అంతటిని కూడా తీసివేసుకోవాలి. కాబట్టి ఆ రీతిగా మన హృదయాలను శుద్ధి చేసుకునే వారంగా మనం ఉండాలి. ఆ రీతిగా తను రాహేల్ ఏం చేసింది, అన్ని దేవతలను మొదటగా పారవేసింది. తన విగ్రహాన్ని ఏ రీతిగా దొంగలించి తను తప్పు చేస్తూ వచ్చిందో, అబద్ధాలు ఆడుతూ వచ్చిందో, చివరికి మరి తను ఏం చేసింది, ఆ అన్ని దేవతలను పారవేసి తాను శుద్ధీకరించుకుంది. తర్వాత తన వస్త్రాలని మార్చుకుంది కదండి. పాపపు వస్త్రాలను మలిన వస్త్రాలను తీసివేసి తను మళ్ళా తిరిగి తన రక్షణ వస్త్రాలను ధరించుకుంటూ వచ్చింది. కాబట్టి ఆ కారణాన్ని బట్టి దేవుడు ఆమెని ఇశ్రాయేల్ వంశాన్ని అభివృద్ధి చేసడానికి ఆమెని కారకురాలుగా అక్కడ మనం మొదట చదువుకున్నాం కదా రూతు గ్రంథంలో. మరి తను చనిపోయే ముందు మళ్ళీ ఒక కుమారుణ్ణి దేవుడు ఆమెకి దయచేశాడు. అతను మళ్ళీ 35వ అధ్యాయము మరి 16 నుంచి చదువుదాము. ఎఫ్రతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రయాసపడుచున్నప్పుడు ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదియు నీకు కుమారుడగనని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రతా మార్గంన పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభమును కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభంగా ఉంటూ వచ్చింది. కాబట్టి ఇక్కడ తను మళ్ళీ తన కుమారుడు అది మామూలు ప్రసవ వేదన కాదని ఆమెకు అర్థమైంది. ఎందుకంటే తను విగ్రహాన్ని దొంగిలించుటని బట్టి యాకోబు ఏం చేస్తాడో అది ఎవరి వద్ద ఉంటారో వారు చనిపోతారని తను చెప్పాడు. కాబట్టి ఆ ప్రకారంగా తను చనిపోవాల్సి వచ్చింది. మరి చిన్న వయసులోనే తను బిడ్డల్ని కోల్పోతూ వచ్చింది. తల్లి లేని వారిగా వారు ఉంటూ వచ్చారు. మరి వారి అభివృద్ధిని తను తల్లిగా చూడలేకపోయింది. ఏ కారణాన్ని బట్టి అంటే ఆకాను కూడా తను మరి శపితమైన దాన్ని ఆశించి తను కూడా తన కుటుంబంతో మరణిస్తూ వచ్చాడు కనుక మరి అలాంటి శపితమైన దాన్ని రాహేల్ తీసుకుని వచ్చింది. దాని కారణాన్ని బట్టి తను చిన్న వయసులోనే
అంతగా ప్రేమించిన భర్తను కోల్పోతూ వచ్చింది. తన చిన్న బిడ్డల వారి చిన్న బిడ్డల్ని అంటే చిన్న బిడ్డల్ని విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. కాబట్టి మరి ఆ చిన్న కుమారుడైన బెనోని అంటే ఆమేమో దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది. తన తండ్రి యాకోబు ఏం చేశాడు? బెన్యామీను అంటే కుడి పుత్రుడు. ఇక్కడ ఉంది చూడండి కింద. హ్మ్. కుడి చేతి పుత్రుడు అని యాకోబు చెప్తూ వచ్చాడు. మరి ఆ కుడి చేతి పుత్రుడు బెన్యామీను గోత్రంలో మనకి సౌలును మొదటిగా రాజుగా, ఇశ్రాయేలుకు రాజుగా చూస్తాము. మరి ఆ బెన్యామీను వంశస్థుడు ఆహ్, సౌలు ఆ రాజు శరీరానుసారంగా నడుచుటను బట్టి తన అధికారాన్ని కోల్పోతూ వచ్చాడు. మరి పాత నిబంధనలో మరి యోసేపుని ఏ రీతిగా దేవుడు వాడుకుంటూ వచ్చాడో, మరి యోసేపు ఏ రీతిగా వారిని పోషిస్తూ వచ్చాడో తన అన్నదమ్ముల్ని, నిజంగా యోసేపు ఆ స్థానంలో మరి ఉంచి వారిని పోషించకపోయి ఉన్నట్లయితే ఈ దినాన ఇశ్రాయేల్ గోత్రాల్లో 12 గోత్రాలు ఉండేవి కావేమో కదండి. కాబట్టి అటువంటి 12 గోత్రాలను పోషించడానికి కారకుడైన యోసేపుని దేవుడు మరి రాహేలు గర్భం నుంచి మరి ఎన్నుకుంటూ వచ్చాడు. మళ్ళా మరి చివరిలో మనం చూసినట్లయితే మరి కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు బెన్యామిన్ గోత్రం నుండి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం చూసాం కదా, అపోస్తలుడైన పౌలు రోషం కలిగి దేవుని సంఘాలలో ఉన్న లోపాలను తను సరిచేసి సంఘాలను కట్టేవాడుగా మనం చూస్తున్నాము. మరి తను సువార్త నిమిత్తము యాజక ధర్మాన్ని కూడా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ కొత్త నిబంధనలో, పాత నిబంధనలో కూడా రాహేలు సంతానాన్నే దేవుడు వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆమె ఇశ్రాయేలు వంశానికి కారకురాలుగా అయిన స్త్రీగా మనం చూస్తామన్నమాట. కాబట్టి మనం కూడా మన శరీరంలో ఉన్న మనలో కూడా శరీర బలహీనతలు ఉంటాయి, ఆత్మీయ బలహీనతలు ఉంటాయి. కాబట్టి అలాంటి శరీర బలహీనతలు మనం సరిచేసుకుని మరి దేవుని వాక్యం ద్వారా మరి దినదినము మరి బ్రదర్ మనకి ఎంతో మంచి వాక్యాన్ని అందిస్తూ వస్తున్నారు. మరి ఆ వాక్యం వింటూ వస్తున్న మనలో ఉన్న ఆ శరీర బలహీనతలన్నీ కూడా తీసివేసుకునే వారంగా ఉంటూ మరి ఆత్మీయంగా మనం కూడా ఫలించే వారంగా, యేసేపు ఏ రీతిగా ఫలించుడు కొమ్మలాగా ఉంటూ వచ్చాడో ఆ రీతిగా మనం కూడా మరి ఆత్మీయంగా ఫలించడు వారంగా ఉండునట్లు మరి రాహేలు నిజంగా రాహేలు చిన్నదైనప్పటికీ కూడా తన పేరు దేవుడు ఆ రీతిగా ప్రస్తావిస్తూ ఆమెని తన బిడ్డలను ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా సంఘానికి, మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా మనం కూడా మరి ఆత్మీయంగా ఉండాలని ప్రభు ఈ దినాన మనల్ని హెచ్చరిస్తూ వచ్చాడు. మరి వాక్యం దేవుడు దీవించును గాక.